అప్పుడు దశరథుడు కోపంగా, దుష్టురాల, నీకన్నా శత్రువులే నయం సుమా. రాముడు అడవులకు వెళ్ళి నేను మరణించిన తరువాత నువ్వు ఒక్కటివే సుఖంగా ఉండు. మరణాంతరం నేను స్వర్గానికి పోయినప్పుడు దేవతలంతా రాముడి క్షేమం అడుగుతారు. నేనేం చేయాలి? యథార్థం చెప్పకుండా దాటవేయనా? ఒకవేళ నేను నిజమే చెప్పినా వారు నమ్మరు. ఎందువల్లనంటే రాముడికి రాజ్యం ఇస్తానని దశరథుడు రాజులందరి ముందు ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞను భంగం చేస్తూ కైకేయి మాటలు వినవలసిన అవసరం లేదు కదా అంటారు. కైక, ఎంతో కాలం మనమంతా సంతానం కోసం అలమటించాం. ఎన్నో వ్రతాలు యాగాలు చేశాం. చివరకు మహాపరాక్రమవంతుడైన రాముణ్ణి పొందగలిగాం. అటువంటి రాముణ్ణి ఎలా అడవులకు పంపగలను? రాముడు సూర్యుడే కాదు, అన్ని విద్యలు అభ్యసించినవాడు, కోపాన్ని జయించినవాడు, సహనము శీలము కలవాడు. చెంపకు చారడేసి కళ్ళున్న రాముణ్ణి అడవులకు ఎలా పంపగలను?